ఫ్రెండ్స్, నేను మటన్ గ్రేవీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నేను కొంచెం 3-4 స్పూన్లు ఆయిల్ ఎక్కువ వేస్తానండి, ఎందుకంటే మటన్ దాని ఆయిల్లోనే ఉడకాలి. ఇలా ట్రై చేయండి, కర్రీ చాలా బాగుంటుంది. మటన్ని వేయించిన తర్వాత ఆయిల్ వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ పొడుగ్గా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి స్పూను 1 స్పూన్ వేస్తున్నాను. చెక్క, లవంగాలు, ఇలాచి. దీంట్లో 1 స్పూన్ కారం వేస్తున్నాను. నేను ఆనియన్ ఎక్కువ వేసానండి, గ్రేవీకి ఆనియన్ కావాలి ఎక్కువ, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కారం వేసుకోవచ్చు. మా ఇంట్లో మీడియం కారం తింటారు కాబట్టి నేను 1.5 స్పూన్కి అడ్జస్ట్ చేశాను. దీంట్లో కొంచెం పుదీనా వేసానండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి ఒక 5 విజిల్ రావాలి. దీంట్లో కొంచెం సాల్టు, ఆనియన్ అంతా పేస్ట్ లాగా అయ్యేంత వరకు ఆయిల్ పై వచ్చే వరకు ఉడకాలి. ఆనియన్ చూడండి ఫ్రెండ్స్, ఎలా మసాలాగా అవుతుందో. ఇలా అయితే బాగుంటుంది కర్రీ, మసాలా కూడా ఉంటుంది మనకి గ్రేవీ. ఇప్పుడు దీంట్లో సగం కప్పు పెరిగేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు పెడతాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి, బాగా పైకి ఆయిల్ రావాలి. ఎలా ఉందో మీరు ట్రై చేసి గ్రేవీని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి, ఇలా ఆయిల్ రావాలి పైకి, అప్పుడే రెడీ అయిపోద్ది కర్రీ. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.